తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంటే మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. కానీ 90s నుంచి చిరంజీవి, బాలకృష్ణ మధ్య భీకరమైన పోరు ఉండేది. మాస్ ఆడియన్స్ లలో వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. పోటీ పడి మరి సినిమాలు తీసేవారు. మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో వెంకటేష్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి పండుగకి పోటీ పడ్డారు. ఈ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2001 సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అప్పటి టాప్ 3 హీరోలు పండుగకి పోటీ పడడం. చిరంజీవి, మృగరాజు, బాలకృష్ణ, నరసింహానాయుడు, వెంకటేష్, దేవిపుత్రుడు సినిమాలు పోటీ పడ్డాయి. ఈ 3 సినిమాలు వేటికవే ప్రత్యేకం. జనవరి 14న మృగరాజు, నరసింహానాయుడు సినిమాలు విడుదలయ్యాయి. 15న దేవిపుత్రుడు వచ్చింది. మృగరాజు సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. చూడాలని ఉంది తర్వాత గుణశేఖర్ కాంబో రిపీట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సింహాలను వేటాడే రాజుగా చిరంజీవి పాత్ర చేస్తుండటంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా అదే రోజు నరసింహానాయుడు విడుదలైంది. సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కాంబో రిపీట్ కావడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బి గోపాల్ వంటి మాస్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిత్రంపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 3 వారాల ముందే చాలా హడావుడి నెలకొంది. జనవరి 14 రానే వచ్చింది. ఈ 2 సినిమాలు భారీ ఎత్తున విడుదలయ్యాయి. మొదటి రోజు మృగరాజు సినిమాకి భారీ ఎత్తున ప్రేక్షకులు తరలి వచ్చారు. నరసింహనాయుడు సినిమాకి మొదటి రోజు ప్రేక్షకులు తాకిడి కొంచెం తక్కువగా ఉంది. మొదటి షోతోనే మృగరాజు భారీ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ నరసింహనాయుడు వంటి మా సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రెండవ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ భారీగా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా నిలిచింది. ఈ సీన్ కోసమే రిపీట్ ఆడియన్స్ వచ్చారు. రాయలసీమలో కొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద జనాలు బారులు తీరేవారు. దాదాపు 100 రోజుల వరకు విడుదలైన అన్ని థియేటర్ల వద్ద మాస్ జాతర జరిగింది. దీంతో అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 25 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాత జనవరి 14న దేవిపుత్రుడు విడుదలైంది. టేకింగ్ పరంగా కొత్తగా ఉన్న పేలవమైన కథనాలతో ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య మా సినిమా ముందు ఈ చిత్రం నిలబడలేకపోయింది. పోటీ కాకుండా సోలోగా వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ దేవిపుత్రుడి సినిమా ఇప్పుడు చూస్తే మంచిగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి అడ్వాన్స్ కాన్సెప్ట్ సినిమా అప్పటి ప్రేక్షకులకు ఎక్కలేదు. మొత్తం మీద టాప్ 3 హీరోలు పోటీగా వచ్చిన 3 సినిమాలలో నరసింహనాయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ మృగరాజు, దేవిపుత్రుడి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.